సరే పెద్ది కోసం పెద్దన్న ఎంట్రీ. బండ్ల గణేష్ భారీ ప్లాను ఏపీలో నంది అవార్డులు పొందుతున్నారు. ఈవెన్ సినిమా సినిమాకి సంబంధించి. చూస్తే గనక పెద్ది సినిమా విడుదల 4 జూన్ 4. ఉమ్. దానికి ముందు తెలంగాణలో ఎగ్జిబిటర్స్ మాకు పర్సంటేజ్ ఇస్తే కానీ మేము విడుదల చేయలేము అని వాళ్ళు చాలా గట్టి వైఖరి తీసుకున్నారు. అనేక దశలుగా సంప్రదింపులు లేకపోతే కొంత ఇవన్నీ కూడా అయ్యాయి. ఫైనల్గా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారితో పరిశ్రమకి పెద్దన్న కదా ఒప్పుకోకపోయినా పెద్దికి ఆ రామ్ చరణ్ కథానాయకుడు ఆ విషయం అలా ఉంచి సో చిరంజీవి గారితో సమావేశమై దీన్ని పరిష్కారం చేసుకుంటారు. ఇప్పటివరకు పరిశ్రమలో అది కరోనాలైనా ఇంకోసారైనా కాస్త ఏమన్నా ప్రతిష్టంభన వచ్చినప్పుడు జోక్యం చేసుకొని పరిష్కారం చేస్తున్నారు కాబట్టి పెద్ద విషయంలో కూడా పెద్దన్న ఎంట్రీ అవుతారు. మొన్ననే ఆ సినిమా ఒక సినిమా తన సినిమా ఫంక్షన్లో 3 అన్నదమ్ములు కనపడము ఇవన్నీ అయ్యాయి కదా. కాబట్టి పెద్దతో కుదిరే పరిష్కారం రేపు అన్ని సినిమాలకు కూడా ఉపయోగపడుతుంది తెలంగాణ ఎగ్జిబిటర్లకు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో సహా పర్సంటేజ్ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థన ఆందోళన న్యాయమైనవే కదా, అందరూ కూడా బలపరిచారు. మరి చిరంజీవి మధ్య మార్గంలో ఏం చెప్తారో వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారన్నది మనకు తెలుస్తుంది. కొంతమంది కావాలనే ఇదేదో పెద్దని ఇబ్బంది కలిగించడానికి చేశారని మీడియాలో కొన్ని కథనాలు అవి వచ్చినప్పటికీ ఇప్పుడు స్వయంగా ఆయనే కూర్చుంటున్నారంటే దాని అర్థం ఇది పరిశ్రమ సమస్యగా చూస్తున్నారు తప్ప అదేదో కుటుంబ సమస్యగా చూడట్లేదని. అయితే ఇక్కడ జోక్ ఏమంటే ఈ బండ్ల గణేష్ ఆయన ఉంటాడు కదా, పరమేశ్వర పవనేశ్వర అంటుంటాడు ఆయన. సో ఆయన వెళ్ళి వీళ్ళకి ఇద్దరికి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు బండ్ల గణేష్ కూడా అక్కడికి వెళ్ళారు. కాసేపు మాట్లాడాక చిరంజీవి భగవంతుడికి భక్తుడికి మధ్యలో నేనెందుకు మీరే చూసుకోండి అని ఆయన ఒక చిన్న జోక్ వేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరినే వదిలిపెట్టాడు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మొన్న ఒక ఫ్రెండ్ కుమార్తె పెళ్ళికి వెళ్తే అక్కడ అంబికా కృష్ణ గారు ఆయనే కదా ఇది. నేను వాస్తవంగా ఇది 1992 ఆ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా ఉపన్యాసాల్లో తీసుకొచ్చా. భగవంతుడితో పేచీ లేదు, భక్తుడితో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో రాజకీయాలు చేసే వాళ్ళతో సమస్యలు వస్తుంటాయి ఈ పద్ధతిలో. సో అప్పుడు ఆయనతోనే అన్నా సార్ నేను ఇలా అంటే నిజమైన నాకు కూడా గుర్తుంది. బండ్ల గణేష్ కూడా వచ్చారు అక్కడికి. అప్పుడు అంటే నాకు ఇది గుర్తొచ్చింది చూసినప్పుడు. సేమ్ టీమ్ అంబికా కృష్ణ బండ్ల గణేష్ కూర్చున్నప్పుడు కాసేపు మాట్లాడే. ఇప్పుడు ఆయనతో చిరంజీవి మీ మధ్యలో నేనెందుకబ్బా, పవన్ కూడా అంటుంటారు కదా చాలాసార్లు, నేను బండ్ల గణేష్ లాగా నేను ఎక్కడ మాట్లాడి మీతో చప్పట్లు కొట్టించలేని ఈ పద్ధతిలో ఏదొచ్చినా మన వాడు దానికి కొంచెం ఊపు తీసుకొస్తాడు. ఈ మధ్య యాత్ర కూడా చంద్రబాబు కోసం ఒకటి చేశారు. అసలు ఇన్ని రాజకీయాలు ఇన్ని సినిమా రాజకీయాలు కూడా ఎలా నడుపుతాడో మరి అదొక బండ్ల గణేష్గా సాధ్యమైంది, మిగతా వాళ్ళకి మటుకు. అయితే ఆ సమయంలో ప్రకటన అయితే చేశాడు, మళ్ళీ నేను ఒక పెద్ద సినిమా తీస్తాను, అదో పెద్ద సినిమా అయితే నేను తీస్తాను అనే ఒక ప్రకటన కూడా ఆయన చేశాడు. కొంచెం అభిమానులకు ఆసక్తికరమైంది. ఎందుకంటే పవన్ కూడా చాలాసార్లు అన్నారు కదా, ఖుషి తర్వాత నేను చాలా కాలం మళ్ళీ గబ్బర్ సింగ్ వరకు నేను వెయిట్ చేశానని. అలాంటివి ఇచ్చాడు కదా మనవాడు. కాబట్టి ఆయన అలా ఏదో పథకం ఉన్నట్టే ఉంది బండ్ల గణేష్ ప్రాజెక్ట్. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కీలకమైన మొన్న భరత్ భూషణ్ అనుకునే ఆయన ఫిలిం ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంది సభ్యులు చైర్మన్ కింద మెహర్ రమేష్ వైస్ చైర్మన్ కింద. కాబట్టి మెహర్ రమేష్ కూడా మరి మెగా కుటుంబానికి బాగా సన్నిహితుడు. రెండవది ఇవన్నీ ఉన్నాయి, మొన్న కలిసాను నేను కూడా. ఈ నేపథ్యంలో అక్కడ మంత్రి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఏపీలో నంది అవార్డులను మేము పునరుద్ధరిస్తున్నాము, తొందరలోనే దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్తాము అని. ఇది ఒక ముఖ్యమైన ప్రకటన. ఎందుకంటే అనేక కారణాల వల్ల రాష్ట్ర విభజన తర్వాత ఈ నంది అవార్డుల పురస్కారాలు నడవడం లేదు, అవి ఆగిపోయాయి. తెలంగాణలో గద్దర్ అవార్డుల పేరుతో పునరుద్ధరించి అన్ని ఏళ్ళవి కలిపి ఒకటేసారి ఇచ్చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ఏడాది మామూలు ఇప్పుడు గాడిన పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులు పునరుద్ధరించి వాటిని ఇస్తే పరిశ్రమ నుండి అందరు ఔత్సాహికులు అందరు కూడా సంతోషిస్తారు. పరిశ్రమకు ప్రోత్సాహం కావాలి, పరిశ్రమలో సానుకూలమైన సుహృద్భావ వాతావరణం కూడా రావాలి. ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి
ఈ బోర్డు కూడా నియామకాలన్నీ అయిపోయాయి కాబట్టి అలాంటి ఒక వాతావరణం వచ్చి కొంచెం మంచి సినిమాలు పరిశ్రమ 10 కాలాల పాటు ఉండటానికి నిలదొక్కుకోవడానికి ఉపయోగపడేవి జరగాలని మనం కోరుకోవాలి. ఆ సమయంలోనే అనివార్యంగా మొన్న కమల్ హాసన్ ముంబై చర్చించినట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తారని మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.